ఈ పిల్ల గురించి పోలీసులు పెద్ద స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తున్నారే. రియలీ? ఈ అమ్మాయి పనిచేసే ఆఫీస్ చుట్టూ కెమెరాలు పెట్టారట. అందుకే కిడ్నాప్ అయినట్టు వెంటనే తెలిసింది. ఇంకా లేవట్లేదంటమ్మా ఇది. చచ్చిపోయిందేమోనండి. ఈ మధ్య చెప్పటంలా డాక్టర్లు డబ్బుల కోసం. ఏంటమ్మా ఎలా ఉంది? ఏది ఏమైనా నువ్వు చాలా లక్కీ అమ్మా. అనుకోకుండా మీ ఆఫీస్కి రవి రావడం ఏంటి, అదే టైంలో నేను అక్కడే ఉండటం ఏంటి, నిన్ను సేవ్ చేయడం ఏంటి, అంత కోఇన్సిడెంటల్ గా జరిగిపోయింది. సార్ మధుకు ఎలా ఉంది? మీకేంటి పంటనేపా? మధుని చూడొచ్చా? మంగళసూత్రం సంగతి ఏం చేశా? అదేనయ్యా పసుపుతాడు. అదేంటి అప్పుడే అయిపోయాయి? బాబాయ్ బ్రహ్మం పిలిచారా? కొట్టేసిన బీర్ బాటిల్ జీడిపప్పులు పెట్టాయమ్మా. నీకెలా తెలుసు? బాటిల్ కొన్న తడి ఆడ లాల్చీకి ఉంది, జీడిపప్పుకున్న మసాలా ఆడ లుంగికి అంటుకుని ఉంది. ఇటు కొన్ని. థ్యాంక్ యూ. ఇన్ని తెలివితేటలు ఉన్నవాడివి ఆ బిట్టుగాడితో గొడవ ఎందుకు పెట్టుకున్నావురే? నేను ఎక్కడ పెట్టుకున్నాను సార్, వాడే అరుస్తున్నాడు. వాడికి గొంతు ఉంది, అరుస్తాడు. వీడికి ఫ్యామిలీ ఉంది, జడుస్తాడు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావురా నువ్వు? వెరీ సింపుల్ సార్. నాకు ముచ్చటగా 3 టార్గెట్లు ఉన్నాయి. టార్గెట్ నంబర్ 1, మా అమ్మ నాన్నల్ని వైజాగ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ సేఫ్గా పెట్టాలి. నంబర్ 2, మధుని ఎలాగైనా కన్విన్స్ చేసి మళ్ళీ లైన్లో పెట్టాలి. నంబర్ 3, ఆ బిట్టుగాని చంపేద్దాం గురుగారు, చాలా ఇరిటేట్ చేస్తున్నాడు. ఇవన్నీ ఇప్పుడు చేస్తావు నువ్వు? జనరల్గా ముదురులు ఎవరన్నా ప్లాన్ చేసి పని చేస్తారు, కానీ అలాంటి దేశ ముదురులో పని చేస్తూ ప్లాన్ చేస్తారు. సో గోల్ నెంబర్ 1, మమ్మీ డాడీ. ఎరా బయలుదేరారా? గరీబ్ రథ్కి టికెట్లు బుక్ చేశాను. గుడ్. పక్కింటి వాళ్ళని ఇల్లు చూస్తూ ఉండమని చెప్పండి. వాళ్ళకి మనం చెప్పక్కర్లే, వాళ్ళు ఎప్పుడు చూస్తూనే ఉంటారు. మీ స్టేషన్కి ట్యాక్సీ తీసుకుని బయలుదేరండి. ట్యాక్సీ ఎందుకు దండగా, ఆటో చాలు. నాన్న అన్నిటికీ దరిద్రంగా లోపించుకో, చెప్పించాయి. ఏవే టికెట్స్? అబ్బా ఉన్నాయి, ఎక్కండి. టికెట్లు కొనుక్కుని రైలెక్కమడం కూడా పెద్ద ప్లానా? ఇప్పుడు బిట్టుగడి బ్యాచ్ మా ఇంటి దగ్గర దిగుతారు, తాళని చూస్తారు, పక్కింటి వాళ్ళని అడుగుతారు. కాంపౌండ్ వాళ్ళు కామన్ తప్ప వాళ్ళ గురించి మాకు ఒక్క ముక్క కూడా తెలీదు. డబ్బున్నోడు గన్నున్నోడు నో ఇంటానికి ఇష్టపడరు. గంటలో గరీబ్ రథ్ ఉంది, ఒక బ్యాగు 2 సూట్ కేసులు 3 మనుషులు. స్టేషన్కి ట్యాక్సీలో వెళ్ళారు. గన్ తీస్తే మేము నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతాం. నానా ఎక్కడున్నారు? లెఫ్ట్ తీసుకుంటే 10 నిమిషాల్లో రైల్వే స్టేషన్. రైట్ తీసుకుని హైవే ఎక్కి హైదరాబాద్ వచ్చేయండి. ఏంటి కార్లో హైదరాబాదా? కార్లోనే. ఆస్తులు అడుగుతాడు రా వాడు. సీతారాం గారు ఇస్తారు, వచ్చేసేయండి. నేనెందుకు ఇస్తాను? హైదరాబాద్ పోని. ఇప్పుడు ఖుషి సినిమా క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ భూమి కోసం ఎత్తుక్కున్నట్టు ఆ బిట్టుగాడి మనుషులు మా అమ్మా నాన్న కోసం స్టేషన్ అంతా ఎత్తుక్కుంటూ ఉంటారు. ఇది ప్లానింగ్ అంటే. బావా, ఎవడైనా ఇంట్లో కత్తి పెట్టుకుంటాడు, గన్ పెట్టుకుంటాడు. నువ్వు గ్రెనేడ్కి పిన్ని పీకి దాని మీద కూర్చున్నావు. ఇలాంటి వాడిని తెచ్చిపెట్టుకున్నావు ఏంటి బావా? పైగా బీర్లు జీడిపప్పు పెట్టి మేపుతున్నావు. ఎరా ఆ బిట్టుగాడిని ఏం చేద్దాం అనుకుంటున్నావు? గురుగారు మీకు మంది ఎక్కువ ఆర్డర్ మర్చిపోతున్నారు. గోల్ నెంబర్ 2, నా డార్లింగ్ మధు.
మధు ప్లీజ్ నేనేం చేశానే నీకు ఎందుకే నా మీద అంత కోపం? నన్ను కాల్ చేయమని రెచ్చగొడతావా వాడిని? ఏ అదంతా డ్రామానే, ఉత్తుతనే, ఆడేం కాల్చడు. నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పి నన్ను వాడుకున్నావు. వాడుకున్నా నాన్నకే వినే వాళ్ళంతా నేనేదో చేసి అనుకుంటా. చెప్పు తెగిపోతుంది. నీ నోటికి అసలు కంట్రోల్ ఉండదురా. ఏదొస్తే అది అనేస్తావా? అంటే సార్ మీరైనా చెప్పండి సార్, మిస్ వర్స్ట్ గా ఉన్న అమ్మాయిని మిస్ వరల్డ్ కింద తయారు చేశాను. అదిగో చూడండి ఇప్పుడు ప్రతి ఒక్కటి దీనికే సైడ్ కొడతాను. ఏ, నేను మాత్రం నీకోసం ఎన్ని కలలు కన్నానో తెలుసా? ఏం కలలు? మనకు పెళ్ళైనట్టు, బాబీ బాబ్లు అని ఇద్దరు మగపిల్లలు పుట్టినట్టు. ఒకటి ఆడపిల్ల అనుకోవే, కొంచెం కలర్ ఉంటది. రెండు మిసాలు గెడ్డాలంటే ఏం బాగుంటుంది చెప్పు. పరా. వీడి కోసం జీన్స్ వేసుకున్నాను. ఫ్యూచర్ లో ముద్దు పెట్టుకుంటే అడ్డం రాకూడదని గ్లాసెస్ తీసి కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నాను. అంటే నేనే చేయలేదా? అదే నా తప్ప? ఏంటి నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు? వుడ్ యు థింక్ ఇట్స్ మై ఫాల్ట్? మధు నువ్వు నేను కాదు, ఏం చెప్తారు సార్, మీరు చెప్పండి సార్. ఓకే తినేప్పుడు అడ్డం ఎందుకని పక్కన పెట్టాను. ఇందాక నుంచి మీరు దేని గురించో గొడవ పడుతున్నారు. ఐ రియలైజ్డ్. కొంచెం ఫస్ట్ నుంచి చెప్తారా ఇఫ్ యూ డోంట్ మైండ్? టేక్ యూ టైమ్ సార్, ఐఎమ్ గుడ్ లిజనర్. అరే చెవిటి మేళం. మధు ఏ మధు 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 ఏ మధు ప్లీజ్ మధు ఇరవై ఏ మధు ఆటో లేదు, నేను డ్రాప్ చేస్తానే, నా బైక్ లో డ్రాప్ చేస్తానే ప్లీజ్. చెయ్. కానీ ఆ రోజు వచ్చిందే సేమ్ బైక్, సేమ్ కలర్, సేమ్ పర్సన్ తేవాలి. కళ్ళు మూసుకున్నా, ఏం మాట్లాడు? గట్టిగా కోరుకున్నా. హైదరాబాద్ లో మళ్ళీ బండి కావాలా సార్? వెళ్ళిపోవడం. అటువైపు వెళ్ళాలా? అర్జెంట్ పని మీద వెళ్తున్నాం. మీరు తప్పదంటే తీసేసుకోండి. ఓయ్, ఆ రోజు బైక్ ఎందుకు ఇచ్చా? పక్క వీధిలో పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన ఇవ్వకపోతే మోటార్ సైకిల్లో మోటార్ తీసేసి సైకిల్ మాత్రం ఇస్తా అన్నారండి. మరి అప్పుడు నవ్వు. ఇలాగా అండి? అలాగే ఏమన్నారండి? ఏ మధు ఇదంతా నా తప్పు కదే, ప్లీజ్ నన్ను నమ్మే. ఆ సీతారాం గారు నన్ను భయపెట్టి మరీ చేశారు. వా మధు నా మాట ప్లీజ్ ప్లీజ్. వానే రాకపోతే అసలు నీతో టీ తాగేదాన్ని కాదు, మాట్లాడేదాన్ని కాదు. వాటర్ ట్యాంక్ ఎక్కడ ఉంది బాబు? ఇంట్లో దొంగ చూపులు చూస్తున్నావు? వాను కూడా ప్లానేనా? వాళ్ళ ప్లాన్ చేస్తాం. నిజం చెప్పు. దేవుడు అడిగినప్పుడల్లా బాగానే వచ్చిందిరా. అమ్మా ఊరుకోమ్మా. ఏడిపిస్తున్నాడా అమ్మా? టార్చర్ అనిపిస్తుందమ్మా? అవునన్నా. ఏం బా నీ పళ్ళకు క్లిప్ ఉన్నప్పుడు ఒక్కడైనా నిన్ను చూసి నవ్వాడా? లేదే. నీ కళ్ళకు చూడున్నప్పుడు ఎవడైనా నిన్ను కన్నెత్తి చూశాడా? లేదే. నువ్వు కర్టన్ క్లాత్ కట్టుకున్నప్పుడు ఎవడైనా నిన్ను ఆడదానిగా గుర్తించాడా? లేదే. మరి ఇప్పుడు చూడు ఎంతమంది ఫ్యాన్స్. దీంతో మాట్లాడండి. అసలు ఎవడా నువ్వు? నా ఇంటి ముందు ఏంటి న్యూసెన్స్? నా గురించి నీకు తెలీదు. నేను కొడితే ఎలా ఉంటుందో ఈ నడుగు చెప్తాడు. బాడీ పెయిన్స్ చాలా రోజులు ఉంటాయి బాబు. స్టిల్ ఐ లవ్ మై వైఫ్. ఆంటీ గారు కొంచెం కొబ్బరి నూనె ఇస్తారా ప్లీజ్? దాహం వేస్తే నీళ్లు తాగేవాడిని చూశాను కానీ నూనె తాగేవాడిని నిన్నే చూస్తున్నాను. బహుశా కేరళ ఉంటుంది. మెరుస్తుంది. పేలుతుంది కూడా. అరే పంది ఏడు చేపడైనా తింటాం తింటాం ఆపరా. కాస్త మీ అక్క పెట్టు చూడు, కరువు వచ్చిన కంట్రీకి అంబాసిడర్ లాగా ఎలా పేలగా తయారైందో. అవును బాబు. ఈ గొడవను గానీ అడ్వాంటేజ్ కింద తీసుకుని ఎదవ ఎక్స్ట్రాలు చేసేవాను. రాయ్ ఇందాక నుంచి ఏంట్రా ఐ లవ్ మై వైఫ్ ఐ లవ్ మై వైఫ్ అంటున్నా. ఐ లవ్ మై వైఫ్ సార్. ఇకపై నుంచి మధుని ఎలా చూసుకుంటారు? దేవతలా చూసుకుంటాం. అంటే నైవేద్యం చూపించి ప్రసాదాల మీద దుబ్బేస్తారా? మనిషిలా చూడండి చాలు. ట్రీట్మెంట్ లో గానీ తేడా వచ్చిందనుకో కాల్చేస్తాను. మధు ఐ లవ్ యూ. నా గురించి కొంచెం ఆలోచించు. సారీ పొరపాటున వెళ్ళిపోయింది. నా గురించి మర్చిపోకు.